హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రెండో రాజధాని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్కు రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాకతీయుల చరిత్ర నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం రాష్ట్రం రెండో రాజధాని అవ్వడం కన్నా సంతోషం ఏముందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయాన్ని నల్ల చట్టాలతో అన్నదాతల ప్రాణాలను హరించిన పాపం మోడీకి చుట్టుకుంటుందని అన్నారు.